చేయమన్నారు ఇవన్నీ? నిన్ను నిషి చిన్న పిల్లని చూడకుండా చేసుకోవాలని చూస్తావా? అసలు ఇదేం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలిస్తే నువ్వే కొడతావు. ఏం జరిగింది? వ్రతానికి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి పెట్టిన కుంకుమ భరణిల్ని కింద పడేసింది. అందుకే కొట్టబోయాను. అందుకని చిన్న పిల్ల మీద చేసుకోవాలనుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా నిషి? కింద పడితే దాన్ని ఎత్తి పైన పెడితే సరిపోతుంది కదా, దానికి చిన్న పిల్ల మీద చేసుకోవాలనుకుంటావా? ఏ, నీకు బుర్ర పనిచేస్తుందా? తప్పు కీర్తి చేస్తే నన్ను తిడతావేంటి? అల్లరి చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అయినా తప్పంతా వదింది. ఇంట్లో పూజ జరుగుతుంటే కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. నిషిక, నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నాను. అయినా నా కూతుర్ని ఎలా పెంచాలో చెప్పే అర్హత నీకు లేదు. చెప్పే అర్హత లేదని ఎలా అంటారు వదినా మీరు? నా ముందు నిల్చునే అర్హత కూడా నీకు లేదు. ఈ ఇంటి కోడలువని చాలా సార్లు చూసి చూడనట్టు వదిలేశాను నిష్క. అది నా చేతకంతనం కాదు, ఈ ఇంటి కోడలికి నేనిచ్చే మర్యాద. నువ్వుంది వజ్రపాటి ఇంట్లోని, నీ ముందుంది వజ్రపాటి కౌశికి అని ఇంకెప్పుడు మర్చిపోకు.